దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము జయప్రదమైన జీవితము, విజయవంతమైన జీవితం జీవించాలంటే మనం స్తుతించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆ రోజుల్లో యెహోషాపాతు రాజు ఒక్క రాజు మీదకి 3 దేశపు రాజులు యుద్ధానికి వచ్చేశారు. యెహోషాపాతు రాజు శక్తికి మించినటువంటి పోరాటము, శత్రువులను జయించలేనటువంటి పరిస్థితి. యుద్ధం చేయవలసినటువంటి యెహోషాపాతు ఏం చేశాడంటే 2 దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 22వ వాక్యంలో చూసుకున్నట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఎప్పుడైతే వారు దేవుని గురించి పాడుటకు స్తుతించుటకు ప్రారంభించారో జరిగింది ఏంటంటే శత్రు సైన్యం అంతటిని దేవుడు హతము చేసేశాడు. ఈరోజు నీ కుటుంబంలో ఏదో ఒక సమస్య, నీ శక్తికి మించినటువంటి పోరాటము, నువ్వు జయించలేనటువంటి ఆ సమస్యను ఈరోజు నీ కుటుంబంలో నువ్వు దేవుని గుర్చినటువంటి పాటలు పాడుటకును స్తుతించుటకును నువ్వు ప్రారంభించినట్లయితే నీకున్న సమస్యలన్నిటి మీద దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నువ్వు మా పక్షమున యుద్ధం చేసేటటువంటి దేవుడవై ఉన్నావు నా తండ్రి. అందులో కొరకై నీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డ నా తండ్రి జయప్రదమైన జీవితాన్ని జీవించుటకు మీరే సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.